హలో అందరికీ. ఎగ్ క్యాబేజ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా 1 కప్పు కట్ చేసుకున్నాను. ఒక చిన్న ఆనియను, 2 ఎగ్స్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత క్యాబేజ్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. క్యాబేజ్ బాగా వేగిన తర్వాత 2 గుడ్లను ఇలా పగలగొట్టి వేసుకోవాలి. గ్యాస్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఎగ్ అయితే అడగంటకుండా ఉంటుంది, బాగా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. క్యాబేజ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.